మనం బతికేది నేర్చుకోలేదు. మన్నగా చూసి నేను నిన్ను పిల్ల లేదు అని చూసిన నేను. ఇంకా ఎల్లో కదా కూడా దిగుతారు. ఇంకా ఎల్లోగా అంటే ఇంకా అదే ఇంకా పచ్చగా ఉంటుంది. అంత పచ్చగా ఉంటే బాగా నీకు పచ్చగా అవుతుంది పిచ్చలకి. ఇంకా ఆరేళ్ళకి పచ్చగా అవుతుంది. ఫోన్లో వీడియోలు పచ్చగానే వస్తున్నాయి. పూసినాక పచ్చగానే వచ్చింది. జెర్సెక్క కుదండా ఏ బాయకల్లాదన్నా పొద్దుగాలగా భోజనం. నేను అప్పుడు పిలిస్తే వస్తావు అన్నాను. లేకుంటే నేను మొన్నగా ఇంటికల్లా నేను చూసామే. ఆదివారం నాడు శనివారం నాడు కానీ చూసినామే. లేదు అప్పుడు నేను నిన్ననే వచ్చిన. ఫస్ట్ రంగమ్మత్త పూసి అట్లా పోసి అప్పుడే రంగమ్మత పూసే ఇట్లా వస్తే వస్తా మెంటాల అత్త అంటే ఈయనకి అప్పుడే ఏదో సౌండ్ వచ్చాయి. ఏదో ఆటో సౌండ్ ఏదో వచ్చేందుకు మళ్ళీ చదివేస్తాను ముందే ఇదే డబ్బులు ఎలా కస్తూరి చిన్నమ్మకి అని ఏదైనా రాసిస్తావా తిరుగా లేకుంటే ఎట్లా సుందరమ్మని అడుగుదా ఉంటే ఇట్లా రానిలే దాని ఆలోచనలో ఉంది. అట్లా ఏంటో నేను ఇది మేలుగా కూర్చోనండి. అట్లా వచ్చి ఒక సంవత్సరం వరకు బాగుంటుంది. నాకే నేను నిదానంగా కానీ తీసుకుంటాను. బాగా కూర్చున్న ఏడూరు అనేది ఉంది అనేవా బాగా కూర్చున్న వాళ్ళే. ఇంకా ఏడూరు అనేది ఉంది మనం ఇదేం కొనుక్కొస్తాం. ఇది మన చేతిలో పనే కదా. బాగానే ఉండేవులే. చాలానే చూడబట్టి ఇది పూపించుకుందామని. డైనింగ్ టేబుల్ మీద నువ్వే అడంటాడు పెడితే పాప అన్న తాగిలేనని కత్తెరని కత్తెరలు పిల్లలు ఉండే పనులు అదే పుట్టెనికలు కానీ తీసలేనని ఆ పిల్ల కత్తెరని ముట్టుకొని మనోహరంలో కానీ చచ్చి కూతురు వస్తాను మందం వేసినాను. కొంచెం పక్కులు వేసిపోయింది కదా ఇలా ఇట్లా. రేపు 6 అన్నారు కల్లా వస్తుంది. చెంపల కల్లా అయింది నీకు అదల్లా వెళ్ళయింది. కాగితంగా మెత్తగా నానబెట్టుకుంటాం. ఎట్లా అంటే చినిగిపోయి ఉంటాయి కదా దాంట్లోకి వేస్తాం.
ఈ షాట వాడలేక చేయలేక నేను అవును నీకు ఇట్లా వేస్తాను అన్నమాట. యా కొనుక్కోలేకున్నాం షాటలు కూడా 100 రూపాయలు. ఎక్కువలేమో అమ్మమ్మలో 100 రూపాయలేమో షాటలు. ఇవి రంగు షాటలు కదా బాగా కడుచుకుంటాను లేకపోతే చిక్కగా ఊరుతుంది కదా. ఇవి రంగు షాటలే. అలా నువ్వు చెప్తే కానీ నేను అస్సలు క్యాచ్ చేయలేదు చూడు దీన్ని. ఎర్ర రంగు చిన్నరి మాకు పెళ్ళైన కొత్తలో తీసుకేంది మా అత్త. మళ్ళీ నేను ఫస్ట్ టైం ఇది తీసుకున్నా చూడు ఇది ఇన్నేళ్ళకి గాను. ఎందుకంటే సరిగ్గా రాము పెట్టము అప్పుడు. ఇట్లా మూల కాడ కొంచెం దండి కుట్టే కడుచుకుంటాను అన్నమాట. బాగా రేపు కల్లా ఆడుతుందా? ఆడుతుంది కదా. బాగా వచ్చింది ఏమో షాట్ ఎన్నేళ్ళైనా ఎన్నేళ్ళు అవుతుంది మా పెళ్ళికి తీసుకెళ్ళేది చూడంగా. ఎన్నేళ్ళు అయింది మా పెళ్ళి? 12 ఏళ్ళు అయింది. ఇంకా అప్పటి నుంచి ఉరివేషాట తీసుకెళ్ళాం. ఇంకా సరిగ్గా ఉండమా ఈడ. నేను పిల్లలకు పడింది ఈ పిల్ల పోయింది ఊరిపోయిందేమో నేను అనుకుంటున్నాను హైదరాబాద్కి. ఆరోగ్యం బాగాలేక పోయి నిమ్స్ ఆసుపత్రిలో చూపించుకొని వస్తాయి. ఏం చేస్తావు, మీ కాలమే మేలు, మాదంతా తిక్క కాలం. నేనైతే ఏ మాత్ర వేసుకోను ఇతర వేసుకోను తలకాయ నచ్చిన దేవుని ఒక్కటి పట్టించుకొని ఉంటా చూసింది. అయినా మీ కాలంలో కానుపులు మేలు, అస్సలు మీ బతికే వేరే. మేము ఇంటికనే కన్నాం హాస్పిటల్లో. అందరిని ఇంటికాడ కన్నారు, బలంగా ఉన్నారు, 3 నెలలకి లేచి చేసుకున్నారు. మేము చూడు మంచాల మీద మా సోనాలు చేస్తుంది చూడు సన్న విల్లైనా కూడా. మాకు సిజరింగులే గిజరింగులే ఎట్లాంటి వసుడేమో అవి మాకైతే ఎట్లాంటివో కూడా తెలియదు. మళ్ళీ అప్పట్లో లేవు కూడా, లేవు ఆపరేషన్లు అనేవే లే. ఆడ పని చేయడం ఇంటికాడ కనడం అట్లా. ఏం చేస్తావు ఇప్పుడు పోవడం నొప్పులు చేత కాక మాతార్లు సిజరింగులు ఎట్టుకు నొప్పులు పాప సిజరింగులు ఎట్టుకు నొప్పులు మీకు నొప్పులు మోకాళ్ళు. అది వచ్చి చూడు స్మైల్ కరెక్ట్ టైంకి వచ్చి స్మైలీ జీవితాంజలి దింపుతున్నారు దిగేసాడు కాక. స్మైల్ అయితే బడి పోతుంది. అదే పైన కొండ మీద శిఖరమాన్ బడి పంపిస్తున్నాం అత్త. వేసుకోకుంది చెప్పులు చూడు. చెప్తుంటే పోగొట్టుకోబడుతుంది, నేను వెతుక్కోవాల్సి వస్తుంది చెప్పులని. అమ్మ వేసుకోకుంది. ఏది రాపించుకుంటావా బ్యాగ్ మీద? ఏది మరి అంతే కదా. పేరు కనిపిస్తలేదు నాకు ఛానల్కి. నేనే చాటలు సొర్రపా చూపించుకుంటారేమో ఉన్నాయా అంటేమా పాపని నేను రంగు పూసినాను. ఇది కూర్చి మళ్ళీ ఆవులా అని అడిగితేమంటే ఆవులా అయితే లేవా
బతకాలనుకుంటే సొంతూరులో ఎట్లయినా బతికేయచ్చు. చెనకట్టలు ఈకలేమో ఇది మేలు మళ్ళా చాలు 200 వచ్చే చాలు నాకు 200 చాలు పొదుపు కట్టుకునేకి వచ్చే చాలు. పెన్షన్ వస్తుంది ఎట్ట 4000 ఎట్లా బతికేతా పెన్షన్ తినేకున్నా ఇది లాగగాడు డబ్బులు కట్టి అనేలకి పెంటికి ఇచ్చిండే అనేలు 1,30,000 ఇచ్చిండే 1,40,000 1,60,000 ఎంత వచ్చినాడు. ఇంకా ఉండడం ఇప్పుడు ఇంకా నిన్న పోయినారు అంటే అవసరం నిన్న వచ్చినాడు కాదు అత్త. అంటే ఇప్పుడు ఏం పని చేస్తున్నాడు? ఏం లేదు శ్రీమా సేవకే పోతున్నావు శ్రీమని సేవకే పోతున్నాడు. ఏం సేవ? దేవుని సేవకే పోతున్నాడు. ఎట్లా బతుకుతున్నాడో ఏం కథ శ్రీమా దేవునికే తెలుసు రోజు. ఓన్లీ ప్రార్థనలోకి వెళ్తున్నాడు అయితే చెప్పడానికి. కొండగా ప్రార్థనేమై ప్రార్థనే శ్రీమా కొండ ప్రార్థనే శ్రీమా ప్రార్థన మళ్ళీ ఆడున్నారు డోన్లో ఉన్నారా? రూమ్ బాడికి తీసుకొని ఉన్నారు రూము. మళ్ళీ అది రూమ్ బాడీ ఎట్ట కట్టుకుండేది? ఎట్టనేమో ఇంకా దేవుడేమై పోతుంటారు లేదా? ఉండని లేదా ఇంకా ఆరినాక బాగా గట్టిగా ఉంటుంది. అది ఎమ్మడే ఆరేసుడు అది. చిన్నగా అనమాట దెబ్బ కొడితే గ్యాలేదు. దీంతో ఎక్కువ వాడని కానీ అదే వాడతాను. ఇవి ఎప్పుడన్నా ఒడి బియ్యాలకు అట్లా 2 ఉంటే మేలు. 2 ఉండాలి మొగుడు పిల్లలకు పోసినప్పుడు ఇల్లు ఎదుర్కొంటావు. ఇక్కడ శివన్న ఉయ్యత్త ఇక్కడ పాతదయ్యి ఇంత టైం పట్టే అయితే లేదా ఏం నేనేం ఎట్లబ్బా అక్కడ పోతాను ఇక్కడ పోతాను పోవాలి అనేదేం లేదు. ఆడ చిత్తప్పన్న కొడుకు ఊరుకనే కాదత్త ఇంత నిదానం ఎట్లెత్తా నువ్వు అని. నాకు నిదానమే ప్రధానం లేదు సంగతి. ఇలా చిత్తప్పన్న కొడుకు ఆ అమ్మ అయితే బాగా ఊసిపోతుంది నిదానంగా అంటారు. మళ్ళా అంటారు ఎప్పుడన్నా వచ్చినా నిన్నే పిలుచుకుంటే ఎట్టట్టుగా ఉండాల. బాగా నిదానంగా చూసుకొని ఊసిపోతుంది. బొక్కలు ఉండాలి కలుసుకుంటుంది. నువ్వు బబ్లీ నువ్వు సర్కస్ పెట్టినారు పోతావా? చూడు ఎంత భయత్తుందో. పోతా అని 2 బక్కలు తలకాయ ఉప్పుతుంది. పోతావా బబ్లీ? సర్కస్ కట్టు పోతావా? పోతావా? అవురా సర్కస్ చేస్తా నువ్వు కూడా. ఇంత చిన్న చెప్పులేనా ఉంది? మోటు పోయినాయి చాలా ఇండ్లు అయింది పూపీకది. అందుకట్లా ఈవెన్ రంగమ్మత్తది వాడుతుంటే షాటంగా ఉండని కానీ ఊర్లో పోతే ఇంకా బాగా ఊడ్చుకుంటారు చూడు. ఊర్లో వాళ్ళకి ఎక్కువ ఇవి వాళ్ళు మొన్ననే సంగం చాటలు ఊపించుకున్నారేమా. ఎంత 200 వరకు వచ్చాయా? అట్లా దగ్గర అయిపోతాయి. 15 చాటలు అయితే 300 వస్తాయి చూడమే.
నీళ్ళు అవుతాయి. వచ్చేసి ఎన్ని రోజులు ఉంటుంది ఇది ఇప్పుడు నువ్వు నానబెట్టినది? 3 రోజులు ఉంటుంది. ఇట్లా నానబెట్టినది ఇది ఇట్నే మూత పెట్టలేమో కదా? మూత పెట్టాను అట్నే ఉంటుంది. అవును. గోడకి అనే లేక కానీ దండి కూర్చునేదల్లా బొక్కలు ఉండే ఇదల్లా బాగుంది. కొంచెం బాగుందిలే. ఆడితే ఇంకా పచ్చగా దీనికి కాగితం ఇదే కాగితం వేసినాడు బొక్క ఉడికి కాగితం వేసి కనిపించినాను. సరే.